అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియులారా, మనం పోయిన వారం 15వ వచనాన్ని మనం ధ్యానం చేశాము. 15వ వచనంలో మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన చక్కటి తలంపులు మనం ధ్యానం చేస్తూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని, మరి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో యేసుక్రీస్తు యొక్క దైవ స్వభావాన్ని మనం చూసాము. తర్వాత యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత మనం చూసాము. తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభులు ఎలాగా బయలుపరచబడిందో, అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్షత యేసు ప్రభులు ఎలాగ బయలుపరచబడిందో మనం చూసాము. ఆ తర్వాత మరి సృష్టితో ఆయనకున్న సంబంధం, ప్రభువుకి సృష్టికి ఉన్న సంబంధం ఎలాంటిదో మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం 16-17 వచనాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 16వ వచనం ప్రారంభం ఏలయనగా అనే మాటతో ప్రారంభించబడింది. ఏలయనగా ఇంగ్లీష్లో దాన్ని బికాజ్ అనే పదం వాడతారు కదా. అంటే అంతకుముందు ఏదన్నా ఒక సంగతి చెప్పి దాన్ని వివరించడం కొరకు ఏలయనగా, ఎందుకనగా అనే పదాలు వాడడం జరుగుతుంది. కనుక పౌలు యొక్క రచనల్లో, ఆయన రాసినటువంటి 14 పత్రికల్లో మరి చాలాసార్లు ఏలయనగా, ఎందుకనగా, ఎలాగనగా అనేటువంటి పదాలు చాలా ఎక్కువగా కనబడతాయి మనకి. అంటే ఎప్పుడు ఆ పదం వాడబడుతుంది అంటే, ఆయన ఏదన్నా ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని అలా వదిలేయకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కొరకు, దాన్ని సవివరంగా వివరించడం కొరకు ఏలయనగా అనే పదాన్ని వాడడం అనేది పౌలు యొక్క ఒక అలవాటు, పౌలుకున్న ఒక వాడుక. కనుక మనం కొలస్సీ పత్రికలోనే 1-2 మాటలు చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 16వ వచనం చూసాం కదా, ఏలయనగా అని అన్నాడు. తర్వాత 2వ అధ్యాయము 8వ వచనం చివరి భాగాన్ని ఒకసారి చూసి తర్వాత 9వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం చివరి భాగములో మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనాను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని ఏలయనగా అని అన్నాడు. అంటే ఎందుకు ఏలయనగా అని మాట వాడాడు అంటే, ఎవరైనా నిరర్ధక తత్వ జ్ఞానము చేత చెరపట్టుకొని పోయేవారు ఉంటారేమో అని చెప్తూ, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అంటే ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభు దైవత్వం విషయంలో మోసం చేస్తారేమో, నిరర్ధక తత్వ జ్ఞానము చేత, వారికి ఉన్న నైపుణ్యతను బట్టి, మాటకారితనాన్ని బట్టి. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభులో నివసిస్తుంది అని చెప్పాడు. కనుక ఏలయనగా అనే పదాన్ని పౌలు వాడడంలో అద్భుతంగా ఆయన వాడడం మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందారు. భూ సంబంధమైన వాటి మీద ఎందుకు మీరు మనసు పెట్టుకోవద్దు? మీరు మృతి పొందారు, క్రీస్తుతో కూడా లేపబడ్డారు. మీరు ఇదివరకు వ్యక్తులు కాదు. అందువలన మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. ఏలయనగా అనే పదం పౌలు వాడడంలో మన భావాన్ని చూస్తా ఉన్నాం. తర్వాత ఇదే 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకున్నారు గనుక
మీరు పాత వాటిని విడిచిపెట్టండి. ఆ బూతులు, ఆ పోకిరి మాటలు, ఆ స్వరసోక్తులు, ఆ ఆగ్రహము, ఆ కపటము, వీటిని మీరు విసర్జించండి. ఏలయనగా మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు, ప్రాచీన స్వభావాన్ని విసర్జించి. కనుక పౌలు ఏలయనగా అనే పదాన్ని చక్కగా ఆయన పత్రికల్లో 14 పత్రికల్లో చాలాసార్లు వాడాడు. కనుక ఏలయనగా అనే పదాన్ని ఎప్పుడు వాడాడు అని అంటే, ఆయన దానికి ముందు ఒక చక్కటి మాట చెప్పిన తర్వాత దాన్ని వివరించడం కొరకు ఏలయనగా అనే పదాన్ని వాడేవాడు. ఇప్పుడు మనం 1వ అధ్యాయము 16వ వచనంలో ఏలయనగా అని అన్నాడు కదా. అంటే ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే, యేసుక్రీస్తు ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అని చెప్పి దాన్ని అలా వదిలేయలేదు. అలా వదిలేస్తే మనకు పూర్తిగా అర్థం కాదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎట్లాగా? ఎలాగనగా? ఏలయనగా ఆయన సృష్టికర్త. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఏలాగనగా? ఏలయనగా ఆయన సృష్టికర్త. కాబట్టి ఆది సంభూతుడు అన్నప్పుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయన సృష్టికర్త అంటే అన్నిటిగా ముందుగా ఉన్నవాడు. కొన్నిసార్లు పిల్లలు తెలియక ఏమడుగుతారంటే, మరి అన్నిటినీ దేవుడు చేశాడు, మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని అడుగుతారు. దేవుణ్ణి ఎవరన్నా చేస్తే ఆయన దేవుడు అవుతాడా? చేసిన వాళ్ళు దేవుడు అవుతారు. చేయబడ్డ వాళ్ళు ఎవరైనా దేవుడు అవుతారా? దేవుణ్ణి ఎవరు చేశారు అంటే, మన బైబిల్లో చూస్తాం. మోషే అడుగుతా, నీ పేరేంటి అంటే, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఆయన ఉన్నాడంతే, ఆయన ఎవరూ చేయరు. ఆయన అన్నిటినీ చేసినవాడు, ఆయన ఉన్నవాడు. ఆది సంభూతుడు అంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనకు ముందు ఎవరూ లేరు. ఆయన సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని చేసినవాడు అనే భావాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన సృష్టికర్త అన్నప్పుడు 16వ వచనంలో చక్కటి మాటలు వాడాడు పౌలు. ఏమన్నాడంటే, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన అని వీటిని వివరించాడు. సరే, ఇక్కడ 3 మాటలు చెప్పాడు. సర్వమును ఆయన యందు సృజింపబడింది, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడి. 3 పదాలు ఉన్నాయి కదా. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సమస్తం కూడా సృష్టించబడింది. ఆయన అన్నప్పుడు యేసు ప్రభు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు నందు సృష్టి కలిగింది, యేసుక్రీస్తు ద్వారా సృష్టి కలిగింది, యేసుక్రీస్తును బట్టి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్లో రోమాపత్రిక 11వ అధ్యాయం, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన అనేటువంటి పదాలు మనం చూస్తే, రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో పౌలు ఇలా రాశాడు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. చూసారా? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఎంత చక్కటి మాట ఇది! అంటే యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు వలన. అంటే కొన్నిసార్ల స్వార్థ చెప్పేవాళ్ళు మా ఊరు రావద్దు అని బోర్డులు పెట్టిన వీడియోలు కూడా అక్కడక్కడ మనం చూస్తాం. అంటే ఊరోళ్ళు అందరూ అనరు, కానీ అక్కడ ఎవరో పనికి మాలిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు తయారయ్యి ఆ బోర్డు పెట్టేసి, మా స్వార్థ చెప్పడానికి మా ఊరు రావద్దు, యేసు ప్రభు మా దేవుడు కాదు, ఆయనకు మాకు సంబంధం లేదు, మా మతం వేరు, మా దేవుడు వేరు, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఉన్న ఏ గ్రామమైనా, ఏ వీధి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ గృహమైనా, ఏ వ్యక్తి అయినా ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన మూలమున కలిగిన వారే అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కనుక ఏలయన ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అన్నాడు పౌలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో,
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణముగా చేయుట ఆయనకు తగును అన్నాడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో అనే మాటలు వాడాడు. కనుక యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు వలన, యేసు ప్రభువును బట్టి, యేసు ప్రభులో ఈ సృష్టి అంతా కలిగింది. చాలా కాలం క్రితం మహారాష్ట్ర నుండి ఒక ఆయన, తెలుగు ఆయన, అక్కడ సేవ చేసి ఆయన ఆంధ్రాకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన నేను కలిసి దుగ్గిరాల నుండి చీరాల వెళ్తున్నాం ట్రైన్లో. ఆయన పెద్ద ఆయన పేరు సికామణి. చాలా పెద్ద వయసు, పళ్ళు కూడా కొన్ని రాలిపోయినాయి, స్పష్టంగా మాట్లాడలేడు. కానీ ఆయన దగ్గర ఒక హ్యాండ్ మైక్ ఉంది, అందులో స్వార్థ చెప్తున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే స్వార్థ ఎవరికి అర్థం కాదు. అర్థం కాక నువ్వేం చెప్తున్నావో దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు. అప్పుడు మైక్ పక్కన పెట్టి చక్కగా చెప్పేవాడు. వాళ్ళకి మైక్లో అర్థమయ్యేది కాదు, కానీ చెప్పేవాడు. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏందో నువ్వు చెప్తున్నావు దగ్గరకు వచ్చి అడిగితే అప్పుడు చెప్పేవాడు. వాళ్ళకి చక్కగా చెప్పేవాడు, స్వార్థ భయపడకుండా చెప్పేవాడు. సరే, ఆయనకి యేసుప్రభుని గురించి చెప్తుంటే ఆయన అన్నాడు, మేము కృష్ణుని నమ్ముకున్నాం అన్నాడు. కృష్ణుడు కూడా యేసుప్రభునే నమ్ముకున్నాడు, నువ్వు కూడా నమ్ముకో అన్నాడు గబాలను. ఆయన ఆ ఫ్లోలో అంటే స్పీడ్గా, ఎక్కడ గ్యాప్ లేదు ఇంకా. అంటే ఆయన చెప్పి 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 అలవాటు అయిపోయింది. ట్రైన్లో ఎంత దూరం ప్రయాణం చేసినా స్వార్థ చెప్తూనే వెళ్తాడంట ఆయన. మహారాష్ట్రలో ఆయన సేవ చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు. కానీ తర్వాత మనం ఆలోచించినప్పుడు ఈ ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలను బడిన ఏమున్నా సరే, ఎవరున్నా సరే కదా, ఆ పేర్లు పిలువబడిన వారు ఎవరైనా బ్రతికున్నా సరే వారందరూ ఆయన వల్ల కలిగిన వారే. ఒకప్పుడు రాజులుగా ఉన్నవారు తర్వాత దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు ఒకప్పుడు రాజులుగా వాళ్ళు పరిపాలన చేసిన వారు తర్వాత కాలంలో దేవుళ్ళుగా కొలబడ్డవారు. ఎవరైనా సరే ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన యందు వారు సృష్టించబడ్డారు. యేసు ప్రభు అన్నిటికీ మూలాధారమైన వాడు అనేటువంటి మాట మనం చూస్తాం. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలంటే ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, అందుకనే ప్లోరల్ వాడాడు. కనుక బైబిల్ ఎంత అద్భుతమైంది అని అంటే ఎక్కడ పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒకవేళ అపార్థం చేసుకొని ఉండొచ్చు. ఒకప్పుడు భూమి బలపరుపుగా ఉందని మరి కొంతమంది మతాధిపతులు నమ్మారు. కాదు కాదు భూమి గుండ్రంగా ఉందని చెప్తే వాళ్ళను కొట్టి చంపారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవటం తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ భూమి శూన్యంలో వేలాడుచున్నదని, భూమి గోళాకారంగా ఉందని బైబిల్లో ఉంది. దాన్ని గమనించలేకపోయారు. అంటే బైబిల్ తప్పు కాదు, బైబిల్ అర్థం చేసుకోవటం తప్పు. అలాగనే ప్రపంచాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆది కాండంలో రాసినప్పుడు చక్కగా ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాను. కనుక భూమి ఆకాశములను సృజించాను అని కలిపి చెప్పినప్పుడు మనకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కానీ హీబ్రూ బైబిల్లో చాలా అర్థవంతంగా రాశాడు. అందులో ఏం రాస్తాడంటే బెరిషిత్ బారా ఎలోహిం హషమాయిం అని రాస్తాడు. బెరిషిత్ బారా ఎలోహిం అంటే దేవుడు ఆది యందు భూమిని ఆకాశమును సృజించాను, భూమిని ఆకాశములను సృజించాను. కనుక భూమి అది సింగులర్ వాడబడింది, ఆకాశములు ప్లూరల్ వాడబడింది. ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. కనుక భూమి ఒకటే మానవునకు నివాస యోగ్యంగా చేశాడు. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భూమి వంటిది విశ్వంలో ఇంకోటి కనపడదు. ఒకవేళ ఇలాంటి షేప్ ఉండొచ్చు, ఇలాంటి కలర్ ఉండొచ్చు, కానీ నివాస యోగ్యమైన ఈ భూమి వంటిది అనంతమైన విశ్వంలో ఇదొక్కటే. ఈ భూమిని దేవుడు మానవులకు నివాస యోగ్యంగా చేశాడు. ఆకాశములు ఎన్నో ఉన్నాయి. ఆకాశం మహాకాశములు పట్టజాలని వాడు ఆయన. అనంతమైనటువంటి విశ్వం అది. కాబట్టి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఎవరైనా అనుకోవచ్చు, మనమందరం ఎంతమంది నమ్ముకొని పరలోకానికి వెళ్తే పరలోకం సరిపోయిద్దా, కిటకిటలాడిపోతుంది అంతా ఇరుకుగా అనుకుంటాం కదా.
ఏమనుకుంటున్నారు? దేవుడు సృజించినటువంటి పరలోకం లేక లోకాలు ఏమనుకుంటున్నారు? అనంతమైన విశ్వం. పరలోకమే చాలా విశాలమైంది. ఇంకా అనంతమైనటువంటి విశ్వంలో మనం అనేక గ్రహాలు మనం సంచారం చేయగలిగినంత విశాలమైనటువంటి విశ్వాన్ని దేవుడు సృజించాడు. ఎంతో అద్భుతమైనటువంటి లోకం. మనకు తెలిసింది కొంచెమే, కానీ మనం నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత మనం చూసేది చాలా. కనుక మనం మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏండ్ల మరి విందులో మధ్యాకాశంలో మేఘాలలో మనం ప్రభుతో కూడా ఉన్నప్పుడు ఆ విశ్వాన్ని మనం దగ్గరగా చూస్తాం కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ గ్రహాలు కదా, దగ్గరగా మనం గమనించడం. దాని కొరకు మనం ఏరోనాటికల్ ఇంజనీర్ కాకర్లేదు, యేసు ప్రభు నమ్ముకుంటే చాలు మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి. మళ్ళీ ఎలా తీసుకెళ్తాడు ఆయన? మేఘాల మీద తీసుకెళ్తాడు ఆయన కదా. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, మేఘాలు భూమి మీదకి వస్తున్నాయి అంటే దగ్గర పడింది టైము, కొంచెం జాగ్రత్తగా సిద్ధంగా ఉండండి, మేఘాలు భూమి మీదకి దిగుతున్నాయి, తర్వాత మేఘాల మీద మనం కొనిపోబడతామని చెప్పడానికి సూచన అది. శాస్త్రవేత్తలు ఏదేదో చెప్తారులేండి, వాళ్ళు దాని సాంద్రత దాని గురించి మాట్లాడతారు, ఏదో చెప్తారు, వాతావరణంలో ఉన్న మార్పులు ఏవో చెప్తారు. కానీ ఆయన మనల్ని మేఘాల మీద తీసుకెళ్తానన్నాడు కనుక దానికి సూచనే అది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లోని మనం చూస్తాం మేఘాలు భూమి మీదకి రాలి పడతాయి అని, మరి వీడియోల్లో కూడా మనం వాటిని చూస్తూ ఉన్నాం. కనుక మనం మధ్యాకాశంలోనికి వెళ్తాం, అనంతమైన విశ్వాన్ని చూస్తాం. ఆయన ప్రపంచాలు చేశాడు, ఆయన ద్వారా ఈ ప్రపంచాలన్నీ కలిగినాయి. తర్వాత మనం బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కదా. చూసారు, యేసు ప్రభు మూలంగా సమస్తము కలిగింది. 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. తర్వాత 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ చూడండి, మనం 3 మాటలు చూస్తాం. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, లోకం ఆయన మూలముగా కలిగెను అనే మాటలు. తర్వాత అపోస్తుల కార్యములు మనం ఆయనలో ఉన్నాము అనే దాన్ని చెప్పాడు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అన్నాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన మూలముగా అన్నప్పుడు మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఒక పిండము తల్లి గర్భంలో ఉన్నట్టుగా మనము దేవునిలో ఉన్నాం, దేవునిలో ఉన్నాం, దేవుని వలన కలిగాం, దేవుని మూలముగా. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక చక్కటి మాట పౌలు వాడుతూ వచ్చాడు. అదేంటంటే ఆయన యందు మనం సృజించబడ్డాం, ఆయన ద్వారాను ఆయనను బట్టి సర్వమును సృజించబడెను అన్నాడు. అందుకనే ఆయన ఆది సంభూతుడు. ఏలయనగా ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సర్వమును సృజించబడెను గనుక ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అన్నాడు. అని ఇప్పుడు ఇంకా 16వ వచనములో ఏమేమి ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు సృజించబడ్డాయి అంటే ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, ఇవన్నీ కూడా ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన వలన సృజించబడ్డాయి. కనుక ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నాడు. ఈ సృష్టిని 3 భాగాలుగా చేశారు. 1 ఆకాశం అందున్నవి, 2 భూమి మీద ఉన్నవి, 3 సముద్రములో ఉన్నవి. 3 రకాలుగా దాన్ని విభజించి చెప్పారు. ఇది మనం చూస్తే కీర్తనల గ్రంథం 148వ కీర్తనలో ఆకాశమందున్నవి వాటిని గురించి 148వ కీర్తనలో
మనం 1 నుండి 6వ చరణం వరకు ఆకాశమందున్నవి ఏవేవి ఉన్నాయో వాటిని గురించి చెప్పాడు. ఆకాశ వాసులు అన్నాడు కదా, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దోతలు, ఆయన సైన్యము, సూర్యుడు, చంద్రుడు, కాంతిగల నక్షత్రములు, పరమాకాశములు, ఆకాశము పైన జలములు అన్నాడు. ఆకాశము పైన జలములు ఉన్నాయి. వాటిని ఆదికాండములో దేవుడు వేరు చేశాడు. ఆయన ఆకాశము పైన జలములను క్రింది జలములను వేరు చేశాడు. పైన జలములు ఉన్నాయి కానీ అవి వేరే రూపంలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా వాటిని అంగీకరిస్తూ ఉన్నారు. దేవుడు వాటిని వేరు చేశాడు. భూమి లోపల జలములు ఉన్నాయి. అందుకనే మరి జలప్రళయం వచ్చినప్పుడు ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూగర్భ జలములు కూడా విప్పబడ్డాయి. భూమి లోపల కూడా జలములు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇలాగ 1 నుండి 6 వరకు ఆకాశమందున్నవి, తర్వాత 7 నుండి 14 వరకు భూమి మీద ఉన్నవి, మకరములు, జలములు, అగ్ని, వడగండ్లు, ఆవిరి, హిమము, తుఫాను, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేలను ప్రాకే జీవులు, రెక్కలతో ఎగిరేటువంటివి, భూరాజులు, ప్రజలు, భూమి మీద ఉన్న అధిపతులు, న్యాయాధిపతులు, యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు, ఇలాగా భూమి మీద ఉన్నవి చెప్పాడు. మరి సముద్రములో ఉన్నవి మనం ఆదికాండం మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అన్నాడు. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. 21వ వచనం, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని అన్నిటినీ అని అన్నాడు. తర్వాత మనము ఇంకా కీర్తనల గ్రంథం 104వ కీర్తన, కీర్తనల గ్రంథం 104వ కీర్తన, 104వ కీర్తన 25వ చరణంలో నుండి, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుస్తున్నాయి, దానిలో ఆటలాడడానికి నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదమని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును అని అన్నాడు. కనుక ఇవన్నీ కూడా సముద్రములో ఉన్న వాటిని చెప్తూ వచ్చాడు. కనుక ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, జలములలో ఉన్నవి, సముద్రములో ఉన్నవి. కనుక ఆకాశమందున్నవి ఆయనే సృజించాడు, భూమి మీద ఉన్నవి ఆయనే సృజించాడు, జలములలో ఉన్న వాటిని కూడా ఆయనే సృజించాడు. అందువలన మరి హెబ్రీలను ఎవరైనా మీ దేవుడు ఎవరు అంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఆయన ఆకాశానికి, భూమికి, సముద్రానికి సృష్టికర్త. ఈ 3 మాటలు వాడేవాళ్ళు వాళ్ళు. బైబిల్లో మన యోనా గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడగలం. యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో నీవెవరివి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని యోనాను అడుగుతూ ఉండగా యోనా ఇలాగూ చెప్తూ వచ్చాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడును అన్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయి, ఆకాశమందుండు సముద్రానికి భూమికి సృష్టికర్త అయి, ఆకాశమందుండే దేవుడు ఆయన, సముద్రానికి భూమికి సృష్టికర్త ఆయన. ఆకాశములో ఉన్నాడు ఆయన, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృజించినవాడు అన్నట్టుగా చెప్పాడు. మన దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతముల 1వ గ్రంథం 29వ అధ్యాయము
29వ అధ్యాయము 11వ వచనం. 29:11. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని అన్నాడు. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము అని అన్నాడు. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని అన్నాడు. కనుక యేసు ప్రభువారు అన్నిటినీ సృజించినవాడు. ఆయన పాత నిబంధనలు యెహోవాగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభుగా పిలువబడ్డాడు. ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని సృజించినవాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వలన సమస్తము కలిగినవి ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు సృజించబడ్డాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ద్వారానే లోకాలన్నీ కూడా కలిగినవి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఒక కులానికో మతానికో దేవుడు కాదు, సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుకనే యోహాను సువార్త 1:3 అన్నాడు కదా, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అని అన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కొంతమంది దేవుడు లేడు అనేవారు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. కనుక చదువుకునేటువంటి వారు మరి కొన్నిసార్లు జ్ఞానం అధికమై దేవుడు లేడు అని వాదించేటువంటి వారు ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఉంటే నాకు చూపించండి, ఇలా వాదన చేసేవారు ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తెలుస్తూ ఉన్నాయి. ఒక వడ్రంగి ఒక వస్తువుని చేయాలి అంటే ఆయనకి పదార్థం కావాలి, ఒక వస్తువు కావాలి ముందు. దానికి చెట్టు నుండి తీయబడినటువంటి చెక్కను ఆయన చేతికి ఇచ్చినప్పుడు దానిని ఆయన రకరకాలుగా మలుస్తాడు. ఏ వడ్రంగి అయినా సరే చెట్టు నుండి కాకుండా తనంతడు తానుగా సృజించి ఏ వస్తువునైనా చేయగలడా? మరి చెట్లను చేసిన వారు ఎవరు? వస్తువు లేకుండా మిగతా వస్తువును తయారు చేయటం కుదరనప్పుడు అసలు మూల పదార్థాన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. దేవుడు లేకుండా మూల పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ కొంతమంది అన్నారు, ఏమన్నారు అంటే ఎక్కడో విశ్వములో నుండి జీవము అనేది భూమి మీదకి వచ్చింది అని. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. జీవం అనేది ఆయనలో ఉంది. ఆయన వల్లనే ఈ లైఫ్ అనేది వచ్చింది, ఈ జీవం అనేది వచ్చింది. ఆయన లేకపోతే జీవం అనేది లేదు. కనుక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమస్తాన్ని సృజించిన వాడు. ఆయన ద్వారా, ఆయన వలన, ఆయనను బట్టి సమస్తము కలిగినవి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మన కొరకై 2000 సంవత్సరాల క్రితం సమస్తాన్ని విడిచి ఆయన రిక్తునిగా, దాసునిగా సృష్టిలోనికి వచ్చాడు.
సృష్టి అంతా ఆయనలో ఉండగా ఆయన ఒక పసిబాలునిగా సృష్టి లోపలికి ఆయన దిగి రావడం జరిగింది. మన కొరకు మనల్ని వెతుకుతూ మనల్ని ప్రేమించి. కనుక సృష్టింపబడిన వాటిని ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని అన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకొక మాట వాడాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము నుండి, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అన్నాడు. మృగాలు నీకు బోధిస్తాయి కదా. బైబిల్లో మనం గమనించినప్పుడు బిలాము వెళుతున్నటువంటి గాడిద బోధించలేదా బిలాముకి? మరి కాకులు ఏలియాకు ఆహారం తెచ్చినప్పుడు కాకులకు సెలవిచ్చింది ఎవరు? దేవుడు కాదా? సింహాల బోన్లో వేసిన దానియేలు తినకుండా మరి సింహాలు ఉన్నాయంటే ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు కదా. కనుక మృగాల్ని విచారించు, అవి నీకు బోధిస్తాయి. తిమింగలానికి ఆజ్ఞాపించింది ఎవరు? యోనాని మృంగు, కానీ ఆయన మాత్రం అరాయించుకో మాకు, 3వ దినాన వెళ్ళి మరలా ఆ తర్షీసు ఆ వాడ రేవున కక్కివేయి. చేపను అడిగితే చెప్తుంది. కాబట్టి మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిలో నుండి మరి చెట్లు ఎలా మొలుస్తూ ఉన్నాయి? భూమి లోపల వేడిగా ఉంటుంది. భూమి లోపలి పొరల్లో వేడి ఉంది, దానిపైన నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ పైన ఈ మట్టి జీవంతో ఉన్నటువంటి చెట్లను పుట్టించేటువంటి మట్టి. ఇదంతా ఎలా సాధ్యం? భూమి లోపలేమో విపరీతమైన వేడి, అది సూర్యుని యొక్క కేంద్రంలో ఉన్న వేడి కంటే అధికమైన వేడి భూమి లోపల ఉన్నదంట. అంత వేడి భూమిలో ఉంది. భూమి పైనేమో మరి మొక్కలు మొలుస్తూ ఉన్నాయి, మధ్యలోనేమో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కలిగినాయి? భూమిని గురించి నీవు ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడలా యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలిసి కొనలేని వాడెవడో? దేవుని హస్తం వీటిని చేసిందని తెలుసుకోలేని వాడెవడో? అందువల్ల సైంటిస్టుల్లో చాలామంది యేసుప్రభు నమ్మిన వారు ఉన్నారు. ఏదో కొద్దిమంది మూర్ఖత్వంతో వాళ్ళు యేసుప్రభుని విసర్జించారు, కానీ ఆయన నమ్మకుండా చాలామంది యేసుప్రభు నమ్మిన వారు ఉన్నారు. తర్వాత 10వ వచనం, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా అని అన్నాడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశమున ఉన్నవి కదా అనే మాటలో వాడాడు. కనుక వీటన్నిటినీ బట్టి ఆలోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలిసి కొనలేని వాడెవడో అని అన్నాడు. కాబట్టి ఒకడే దేవుడు, ఆయన సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు. ఆయనకు ముందు ఎవరూ లేరు. ఆయనే ఆది సంభూతుడు, సృష్టి అంతటికి ముందుగా ఉన్నవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది పౌలు కొలసీ సంఘానికి చెప్పాలనుకున్నాడు. ఎందుకు ఈ మాటలు కొలసీ సంఘానికి చెప్పాలనుకున్నాడు అంటే, కొలసీ ప్రాంతంలో జ్ఞానవాదం అనేది ఉండేది. వారు రోమీలకు చెందినవారు, కానీ దానికి ముందుగా గ్రీకు తత్వము, గ్రీకు సంస్కృతి, గ్రీకు భాష వీళ్ళ మీద బాగా ప్రభావితం చూపింది. కనుక గ్రీకు తత్వము, తత్వజ్ఞానము, ఇటేమో రోమీల జ్ఞానము మిళితమయ్యి వాళ్ళు జ్ఞానవాదాన్ని చేసేవారు, జ్ఞానవాదులుగా పిలువబడేవారు. కనుక వాళ్ళు క్రైస్తవ్యాన్ని గురించి కూడా మరి అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి వారు రకరకాలుగా ప్రశ్నలు వేసేవాళ్ళు. కాబట్టి అలాంటి వారికి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రూఢిగా చెప్పడానికి పౌలు కొలసీ పత్రికలో పూనుకొని సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడని, ఆయన లేకుండా ఏది కలగలేదు అని, ఆయనే దేవుడై ఉన్నాడు అని యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రూఢిగా చెప్పడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు దేవుళ్ళలో ఒకడు కాదు, ఆయనే నిజమైన దేవుడు. ఒకే ఒక దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఆది సంభూతుడు,
ఆయనే మానవునిగా భూమి మీదకి వచ్చినవాడు, మన పాప పరిహారము కొరకు మరణించి తిరిగి లేచినవాడు, మరలా మనం తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయాన్నే పౌలు తన కొలసీ పత్రిక అంతట్లో వివరించాడు. 16వ వచనములో ఇలాగూ చెప్పి 17వ వచనములు అన్నాడు కదా, మరలా ఈ ఏలయనగా అనే దానికి సంబంధించి ఆయన ఆది సంభూతుడు అని అనడానికి 17వ వచనములో చెప్పాడు కదా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసు ప్రభు కంటే ముందు ఇంకెవరు లేరు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వారు శాస్త్రులు పరిచయులు మాట్లాడుతూ, నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా అని మాట్లాడారు. ప్రభు అన్నారు కదా, అబ్రహాము నా దినము చూడాలనుకున్నాడు, చూచి ఆనందించాడు. 58వ వచనములో 8వ అధ్యాయం యోహాను సువార్తలో వారు అన్నారు కదా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాము కంటే నీవు ముందున్నావా అని అడిగారు. ఆయన అంటాడు కదా, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని అన్నాడు. అబ్రహాము కంటే ముందున్నవాడను. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. 6 నెలలు పెద్దవాడు. ఆయన యేసు ప్రభుని గురించి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే ముందున్నవాడు, నాకంటే ముందటివాడు, నాకంటే గొప్పవాడు, నాకంటే ముందటివాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది సంభూతుడు. యేసు ప్రభు ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏదన్నా కలిగింది అని అంటే ఆయన వల్ల కలిగింది, ఆయన ద్వారా కలిగింది, ఆయనను బట్టి కలిగింది. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. కనుక కొంతమంది తెలియక, నిన్నగాక మొన్న వచ్చాడు కదా, 2000 సంవత్సరాల క్రితమే కదా యేసు ప్రభు వచ్చింది, అంతకుముందు దేవుళ్ళు లేరా, మరి ఆయన కంటే ముందున్న వాళ్ళు కదా వాళ్ళు అని అన్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు, కానీ భూమి మీదకి రాకముందు కూడా ఉన్నాడు. ఆయన భూమి మీదకి రాకముందు కూడా ఉన్నాడు, ఆది నుండి ఉన్నవాడు. కాబట్టి ఆయనే మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటివాడు, కడపటివాడు. ఆయనకు ముందే ఎవరూ లేరు. ఇంకా ఆయన యొక్క దైవత్వాన్ని పౌలు అద్భుతంగా ఇక్కడ రుజువు చేయటం అనేది, అంటే నిరూపించడం అనేది, జ్ఞాపకం చేయటం అనేది మనం ఈ భాగంలో మనం చూస్తున్నాం. అలాంటి ఆది సంభూతుడు మనకు దేవుడిగా ఉన్నాడు. మనల్ని తన పిల్లలుగా స్వీకరించిన ఆ ప్రభువుని మనం గనపరుద్దాం. దయచేసి తల్ల వంచండి ప్రార్థనాపూర్వకంగా.